ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు సింహరాశి వారి గురించి తెలుసుకుందాం. సింహరాశి వారికి ఏప్రిల్ 12వ తేదీన గ్రహాలు అనుకూలించేటివి పెరగకపోయినా ప్రతికూలించే గ్రహాలు సంఖ్య అనేది తగ్గింది. కాబట్టి వీరికి కాస్త శుభప్రదంగా ఉండబోతుంది. స్థానంలో ఉండే గ్రహాలు కాస్త తగ్గడం, ముఖ్యంగా రాజ్యాధిపతి అయిన నుండి బయటపడడం మొదలైంది. కాబట్టి ఇక నుండి వీరికి ఇలాంటి శుభ ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా సూర్యగ్రహణం వీరికి అనుకూలించకపోవడం వలన ఏ పని చేసినా నీరసంగా ఉండడం, అలసిపోవడం ఇలాంటివి చాలా జరిగాయి. అష్టమ స్థానం నుండి సూర్యుడు బయటకి రావడంతో వీరికి కాస్త నీరసం అనేది తగ్గి చాలా యాక్టివ్ అనేది పెరుగుతుంది. అలాగే ఏది చేసినా ఈ విధంగా కలిసి రాబోతుంది. అది ఎలా ఉంటుంది అనేది ఈ వారాహి అమ్మవారి జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. వీరి యొక్క సెల్ నెంబర్ 9908933760. ఫోన్లో చెప్పబడును. నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. నెంబర్ 1 స్త్రీ పురుష వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవ్వడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నెరఘోష, నాగదోష, ఆరోగ్య సమస్య, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్యలు మరియు మానసిక సమస్యలు, ఎటువంటి సమస్యలకైనా శాశ్వతమైన పరిష్కారం చూపబడును. స్త్రీ మరియు పురుష వశీకరణ చేయబడును. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కారం చూపబడును. సమస్యలకైనా పరిష్కారం చూపబడతారు. కాబట్టి ఈ గురూజీకి ఒక్కసారి కాల్ చేయండి. అలాగే మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి కూడా ఈ గ్రహాలు వీరికి అనుకూలిస్తాయి. కాబట్టి మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా విన్నట్లయితేనే మేము ఏం చెప్తున్నామో అలాగే మీరు ఏం చేయాలి అనేది కూడా తెలుస్తుంది. అదేవిధంగా మా వీడియోని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలాంటి సమస్య వచ్చినా కూడా గురుబలం అనుకూలించడంతో మీకు సమస్య అనేది ఇట్టే తీరిపోతుంది. కాస్త సమయంలో ఇబ్బంది పడతారు, బాధపడతారు, కానీ గురుబలం వలన అంతా అనుకూలంగానే ఉంటుంది. ముఖ్యంగా సింహరాశి వ్యక్తిత్వం ఈ రోజున ఎలా ఉంటుంది, వీరు ఏం చేస్తే ఎలాంటి లాభాలు వస్తాయి అనేది కూడా తెలుసుకుందాం. సింహరాశి వ్యక్తిత్వం ఆత్మవిశ్వాసం, సృజనాత్మకత మరియు సహజ నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు. వారు ఉత్సాహవంతులుగా ఉంటారు, ఉదారవతులు మరియు సామాజికంగా గుర్తింపును ఇష్టపడతారు. ఎవ్వరికీ చేయి చాపకుండా ఉంటారు, అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిచే ఈ రాశివారు అలాగే ఆకర్షణీయమైన వ్యక్తిత్వంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇకపోతే ఈ రాశివారు ఎప్పుడూ ముందుండి నడిపించడానికి ఇష్టపడతారు. బాధ్యత తీసుకోవడంలో వీరు వెనుకాడరు. తమ చుట్టూ ఉన్నవారి పట్ల ప్రేమను, దాతృత్వాన్ని ప్రదర్శిస్తారు. స్నేహితులు, కుటుంబ సభ్యుల కోసం ఎంతైనా చేస్తారు. వీరికి స్నేహితులు కాస్త తక్కువగానే ఉంటారు, కానీ వీరు ఉన్నంత వరకు అందరితో ప్రేమగా ఉంటారు. వీరికి కోపం వచ్చిందంటే అస్సలు ఎవ్వరూ సహించలేరు. అలాంటి భయంకరమైన కోపం ఉంటుంది, కానీ అది త్వరలోనే తగ్గుతుంది. వెంటనే ప్రేమను చూపిస్తారు. వీరికి తమ సామర్థ్యాల మీద అపారమైన నమ్మకం ఉంటుంది. అలాగే ఏదైనా పనిని ఉత్సాహంగా, సృజనాత్మకంగా పూర్తి చేస్తారు. అందరి దృష్టిలో పడడం, ప్రశంసలు పొందడం వీరికి చాలా ఇష్టం. సమాజంలో ఎందరితో గొప్పగా పొగిడించుకోవాలని ఎంతో ఇష్టపడతారు. ఒక రాజులా బ్రతకాలని, సింహం ఎలా ఉంటుందో వీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటారు. అలాగే మంచి హాస్యచరితులుగా కలిగి ఉండి తమ మాటలలో ఇతరులను నవ్విస్తారు. అలాగే కొన్నిసార్లు మొండితనంగా వ్యవహరిస్తారు మరియు ఇతరుల సలహాలలో స్వీకరించడంలో కొన్ని ఇబ్బంది వచ్చినా కూడా ఇబ్బంది పడే అవకాశాలు వస్తాయి. ఈ రాశి వారికి ఊహించని లాభాలు, ప్రశంసలు లభిస్తాయి. సృజనాత్మకత శక్తి అద్భుతంగా ఉంటుంది. దీనిని సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం. అలాగే సూర్యుడు రాజసం, తేజస్సు వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే అగ్నితత్వం కాబట్టి వీరు సింహంలా గర్జిస్తారు. ధైర్యం కూడా ఎక్కువగానే ఉంటుంది. అలాగే ఇతరులను ప్రోత్సహించడం ముందుంటారు, కానీ విమర్శలను తట్టుకోవడం కొంచెం చాలా కష్టం. ఆర్థిక పరంగా ఎదుగుదల ఉండడానికి చాలా అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా ఆకస్మికంగా జరగకుండా మీకు నిదానంగా ఉండే సమయం ఒక అద్భుతమైనది జరుగుతుంది. అది ఉద్యోగంలో, వ్యాపారంలో లేదా ప్రేమలోనైనా ఖచ్చితంగా మీకు సమయం అనేది దొరుకుతుంది. ఆ సమయంలో ఈ విజయం సాధిస్తారు. ఎక్కువగానే ఉంటుంది. మీకు ఛాయిస్ కూడా ఎక్కువగానే వస్తాయి. కాబట్టి
కాబట్టి ఉద్యోగంలో మార్పు అనేది చాలా తెచ్చుకోవచ్చు. అలాగే మీకు తగిన ఉద్యోగం కోసం ప్రయత్నించాలనుకుంటే ఈ సమయంలో ప్రయత్నించండి. ఖచ్చితంగా మీ అదనపు ఆదాయం అనేది ఎక్కువగా పెరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య వచ్చినట్లయితే ఆ సమస్యకు కూడా పరిష్కారం మీకు ఆలస్యమైన ఖచ్చితంగా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎందుకంటే ఆ సమస్యకు కూడా మీకు సమయం అనేది ఉంటుంది. కాబట్టి పరిష్కారం ఉపద్రవం అనేది తగ్గడానికి సమయం దొరకడంతో ఈ విషయంలో కూడా మీకు అదృష్టం అనేది ఈ విధంగా కలిసి వస్తుంది. ఆదాయం పెరగడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారు కూడా ఈ రోజు నుండి ప్రారంభం చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఉద్యోగంలో మంచి మార్పు అనేది వస్తుంది. పై అధికారులతో ప్రశంసలు అందుకుంటారు. అలాగే కొత్త పరిచయాలు పెరుగుతాయి. వారి వల్ల మీకు తెలియనివి కూడా అన్ని విషయాలు తెలుస్తాయి. అలాగే ప్రేమలో ఉన్నవారు ఏ విధంగా ఉంటారు, వీరు ఈ రోజున ఏ విధంగా ఆలోచన విధానం చేస్తారు అనేది కూడా తెలుసుకుందాం. ప్రేమలో ఏదైనా అపార్థం ఉన్నట్లయితే ఈ రోజున తొలగిపోతుంది. లేదా మిమ్మల్ని అర్థం చేసుకొని సింహరాశి వ్యక్తిని క్షమాపణ చెప్తారు. ఇకపోతే ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. అలాగే వీరి కష్టాలని బాధల్ని కూడా మీ పార్ట్నర్ ఖచ్చితంగా అర్థం చేసుకొని మిమ్మల్ని కలవడానికి సమయం లేకపోయినా అర్థం చేసుకొని ఒకరినొకరు సంతోషంగా ఉండడానికి అర్థం చేసుకుంటారు. ఇక ప్రేమ వివాహం దారితీసే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి. మీ నిజాయితీ ప్రేమ ఉన్నట్లయితే ప్రేమ గురించి ఇంట్లో శుభవార్త అనేది చెప్పండి. లేదా ఏదైనా సమస్య ఉన్నట్లయితే ప్రేమలో ఇబ్బంది ఉన్నట్లయితే అది తొలగించడానికి కూడా ఈ సమయం చాలా అనుకూలం. ఈ ప్రేమలో ఉన్నవారు వివాహం చేసుకోవాలనుకునే వారైతే ఇంట్లో కాస్త సమయం తీసుకొని చెప్పండి. ఖచ్చితంగా మీ ప్రేమను అర్థం చేసుకుంటారు. మీకు ఏదైనా సమస్య ఉన్నట్లయితే ప్రేమలో, ఉద్యోగంలో, వ్యాపారంలో ఏ సమస్య అయినా రుద్ర కవచం లేదా ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రం 108 సార్లు ఇలా చదివినట్లయితే మీకు సమస్య అనేది మెల్లిమెల్లిగా తీరిపోయి అది ఆనందంగా మారే సమయం వస్తుంది. కాబట్టి ఈ రెండింటిలో ఒక్కటైన మీరు ప్రతిరోజు పఠించండి. ఖచ్చితంగా మీకున్న సమస్యలన్నీ తొలగిపోయి ఏదైనా అడ్డంకులు ఉన్నట్లయితే అవి తొలగిపోయి చాలా సంతోషంగా ఉంటారు. ప్రేమలో ఇబ్బంది ఉన్నవారైతే ఈ పరిష్కారం చేయండి. ఖచ్చితంగా మీరు ప్రేమలో విజయం సాధిస్తారు. ఇకపోతే వ్యాపారం, ఉద్యోగం అన్ని విషయాల్లో ఆనందంగానే ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు వచ్చినా దానిని అధిగమిస్తారు. ఎందుకంటే వీరికి ఈ 2 రోజులు ధైర్యం అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎలాంటి సమస్య వచ్చినా ఇట్టే పరిష్కరిస్తారు. విద్యార్థులకు గురువు బలం వలన వీరికి అంత శుభప్రదంగానే ఉంటుంది. చదువులో రాణిస్తారు. విద్యార్థులు విదేశాలకు చదవాలనుకునే వారికి ఖచ్చితంగా విజయం సాధిస్తారు. విదేశాలలో ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవాలనుకునేవారు లేదా సాలరీ తక్కువ ఉందని సమస్య ఉన్నవారు ఈ రోజు నుండి మీరు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నించండి. లేదా ఉన్న అగ్రిమెంట్ గురించైనా మీరు పరిష్కారం చేసుకోండి. కొత్త ఉద్యోగంలో లేదా ఉన్న ఉద్యోగాన్ని సాలరీ పెంచడానికి ప్రయత్నించండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు.